అందరికీ నమస్కారం. నేను సురేష్ యాదవ్ ఓయూ, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా స్టేట్ మీడియా కన్వీనర్ని. ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది నేతలు మొగ రూపంలో పుట్టిన ఇలాంటి గాజులు వేసుకునే చెక్కగాల్లాగా మారారు. ఆ మాట అన్నందుకు కొంతమంది ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు క్షమించాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి గాజులు వేసుకొని చిల్లర రాజకీయాలకు వాళ్ళు నాంది పలుకుతున్నారు. మన రైతు భరోసా యాత్ర అద్భుతంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో గొప్ప ప్రజల మన్నలు పొందినటువంటి వ్యవస్థను చూసి తట్టుకోలేక కొంతమంది ఈటెల రాజేందర్ గారిని ఇట్లా రాజకీయ కార్నర్ చేసి ఆయన టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఆయనని ఏదో చేయాలని చూస్తున్నారు. మీ వల్ల కాదు. అసలు ఏమైతుందిరా మీ వల్ల ఏమైతుందిరా బాయ్? మీకు మొగతనం ఉంటే మీరు మొగ పుట్టుక పుడితే ఖచ్చితంగా రాజకీయంగా రండి, ఎదుర్కోండి. మీరు బయటకు వచ్చి రండి. నేను ఈ రూపంలో రాజేందర్ గారిని క్వశ్చన్ చేయండి. కానీ ఫ్లెక్సీలు వేసి ఏదో చేయాలని చెప్పేసి ఆ సూర్యుడిని అరచేతిని అడ్డుపెట్టి ఆపడం ఎంత కష్టమో ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా అనగదొక్కడం కూడా అంతే కష్టమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మనం సీఎం గారు మిమ్మల్ని కలిస్తే, ఈటెల రాజేందర్ గారు మిమ్మల్ని కలిస్తే ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటాం మేము చూసినాం కళ్ళారా. మీరు గౌరవంగా ఈటెల రాజేందర్ గారి మీద పలుమార్లు చాలా గొప్ప నేతని మీరు పొగిడినటువంటి నేత కాబట్టి మీరు వెంటనే, ఎందుకంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీ దగ్గర మంచి పోలీస్ వ్యవస్థ ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద విచారణ చేసి ఎవరైతే మేము కాంగ్రెస్ నేతలు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కలిపి రాజేందర్ గారిని రాజకీయంగా అనగదొక్కడం కోసం ఈ విధంగా చేస్తారని భావిస్తున్నాం. కాబట్టి మీ పాత్ర లేకపోతే, మీరు దాంట్లో భాగస్వం కాకపోతే, మీరు 24 గంటలు ఎవడైతే ఈ ఫ్లెక్సీలు పెట్టినటువంటి మరగుజ్జుగాలను పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ ఉప్పెన సాగబోతుంది తెలంగాణలో. ఒక 2 రోజుల యాత్రకి ఇంత భయపడుతున్నారంటే, కింద వణుకుతున్నాయంటే మీకు మరి ఈటెల రాజేందర్ గారు ఈ తెలంగాణలో తుఫాన్ సృష్టించబోతుండ్రు, రాజకీయాల్లో తుఫాన్ సృష్టించబోతున్నారని తెలియజేస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఈటెల రాజేందర్ గారు ముందుంటారు, ప్రజల కోసం పోరాడతాడు. మీరు ఇలాంటి చిల్లర చర్చలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ నేతలకు ఈ ఫ్లెక్సీలు వేయడం వల్ల మీకు ఏమైనా స్వలాభాలు ఏమొస్తుంది చెప్పండి? రాజకీయంగా రండి. రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా జిహెచ్ఎంసీ కూడా ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరబోతున్నది. దాన్ని ఆపడం మీ తరం కాదు. దీని మీద విచారణ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మేము ఖచ్చితంగా ప్రజా పోరాటాలు నిర్వహించి ఎవడైతే దీనికి వెనుక ఉన్నదో, కుట్రదారు ఉన్నారో, ఎవడైతే థర్డ్ క్లాస్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ బయట పెడతాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీని మీద సమగ్ర విచారణ చేయాలి. లేకపోతే మీరు దీన్ని పట్టింపు చేయకపోతే 100% మీ పాత్ర ఉండి బీఆర్ఎస్ వాళ్ళు మీరు కలిపి చేస్తున్నట్టే భావించాల్సి వస్తుంది. దానికి మీరు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇది సందర్భంగా తెలియజేస్తున్నా.